సార్ కో నీలం రంగు షర్ట్ పార్సెల్. ఫోన్. హలో. హలో, ఒకరోజు ముఖ్యమంత్రి గారా? అవునండి, చెప్పండి. నేను ఇక్కడ సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఈ టీజింగ్ మరీ ఎక్కువైపోయింది సార్. పక్కనే స్లమ్ లో ఉన్న పోకిరి వదవులు మా వెనకాల పడి గొడవ చేస్తున్నారు సార్. ఇలా రోజు జరుగుతుంది సార్. పక్కనే పోలీస్ స్టేషన్ ఉందమ్మా? పోలీసులా? వాళ్ళకి ఎన్నోసార్లు రిపోర్ట్ చేశాను సార్. వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు సార్. నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వెంటనే స్పాట్కి రమ్మని చెప్పండి. ఓకే సార్. డ్రైవర్, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి అమ్మా. ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది ఎవరమ్మా? నేనే సార్. ఆ అమ్మాయికి ఏమైంది? రౌడీ బుక్ కూడా చేస్తే దెబ్బలు తగిలే, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మిస్టర్ ముద్దుకృష్ణ, వెంటనే ఫాలో చేయండి. ఈ టీజింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చిన్న విషయం సార్, వీళ్ళు పెద్ద చేస్తున్నారు. కాదు సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నువ్వు చెప్పమ్మా. పక్కనే ఉన్న కొత్తపేటలో 10-15 మంది రౌడీ వదవులు ఉన్నారు. వాళ్ళకి ఆడపిల్లల్ని ఏడిపించడమే పని. వాళ్ళందరికీ లీడర్ రంగానే పెద్ద రౌడీ రాజకీయపరమైన హత్యలు చేస్తూ ఉంటాడు. రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉందని వాడి మీద వెళ్ళి ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ ధైర్యంతో పిచ్చెక్కర కుక్కల్లాగా మీద పడుతున్నారు. వచ్చే ఎప్పుడు వెనకాల కొడుతున్నారు. సిగ్గేట్లా వాళ్ళని పట్టుకోవడానికే మీ జీతాలు ఇస్తుంది. యూస్లెస్ ఫెలోస్. సార్, ఆ ఏరియాలోకి పోలీసులు వెళ్ళలేరు సార్. వెళ్ళిన కానిస్టేబుల్ని, హెడ్ ఇన్స్పెక్టర్ని అందరినీ నరికారు సార్. మీకు యూనిఫామ్ ఇవ్వాలా? ఆయుధాలు ఇవ్వాలా? సార్, కమిషనర్ నాకు అంత అధికారం ఇవ్వలేదు సార్. సార్, మంత్రి నాకు అధికారం ఇవ్వలేదు సార్. ఎవ్రీబాడీ మిస్టర్ ముద్దుకృష్ణ సార్, అంతండి వీళ్ళందరినీ ఒక్కళ్ళొదరకుండా లిస్టులో చేర్చండి. ఒక్కళ్ళొదరకుండా.